అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు ప్రభుత్వంలో కొన్ని విస్మరించి 6 నెలలుగా ఇంజనీరింగ్ వారికి ఇచ్చినటువంటి ఏమాత్రము స్పందించకుండా వారికి సంబంధించి కార్మికులకు జీతాలు కూడా వారికి చెప్పినటువంటి అగ్రిమెంట్ ను 6 నెలలైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా గడేసేవన పెట్టింది. దుర్మార్గకరమైనటువంటి విషయం. మున్సిపల్ కార్మికులు 24 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి మున్సిపల్ కార్మికులకు వైఖరి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు అడిషనల్ వర్కర్స్ గా పనిచేసే సిబ్బందికి జీతాలు లేవు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి తమ ఆరోగ్యాన్ని పాడైపోతున్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడుతున్నటువంటి మార్గం కూడా ఏమన్నా 70,000 80,000 జీతాలు ఇస్తా ఉన్నారా? కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలి. అటల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు ఎన్నికల సందర్భంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 వేతనాన్ని ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 వేతనాన్ని 26,000 రూపాయలు ఈరోజు చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ కుటుంబం బతకాలంటే 26,000 ప్రభుత్వాలు చెప్తాయి. కానీ ఇవ్వడంలో మాత్రం ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ సిబ్బందికి రోజు ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే అన్ని రకం లేకపోతే సెమీ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. కాబట్టి వారికి రావాల్సిన అలవెన్స్ ఈరోజు మామూలుగా అవసరం వారికి సంబంధించి ఈరోజు 5వ తేదీ లోపల జీతాలు ఇవ్వాలంటే 5వ తేదీ లోపల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1వ తేదీ జీతం కల్పాలు పలికినారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. కానీ ఈరోజు 10వ తేదీ ఇస్తున్నప్పుడు కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అవుట్సోర్సింగ్ విధానాన్ని చేయాలని మా పర్మనెంట్ డిమాండ్. శానిటేషన్ మున్సిపల్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. వారికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు పరచాలి. వారికి రావాల్సిన అవకాశాలను ఇవ్వాలి. ఇంజనీరింగ్ సిబ్బందిని వెంటనే వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జీతాలు వెంటనే ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.